సరిగ్గా మాట్లాడితే అవసరం రోడ్డు సార్కి రోడ్డు కొంచెం బిజీగా ఉంటాను ఎందుకంటే చేస్తాను సార్ చెప్పారు జాగ్రత్త డ్రైవర్ ఆఫీస్ వచ్చింది అంత ఆఫీస్ దగ్గర దండాలు చేస్తాను నా దగ్గర సంవత్సరాలు మాట్లాడింది విఐపి క్యాన్సిల్ చేస్తాము రికార్డింగ్ అది విఐపి వచ్చింది అమ్మాయి చాలా రికార్డు వచ్చింది రికార్డ్ చూడడం జరిగింది అందులో విఐపి ఇచ్చింది ఆల్రెడీ రిజిస్ట్రేషన్ కూడా జరిగింది ఓల్డ్ డాక్యుమెంట్స్ కూడా చెక్ చేసింది రిజిస్ట్రేషన్ జరిగింది విఐపి ఉంది అమ్మా నీకు తప్పు అయితే ఇది కరెక్ట్ అయితే అవన్నీ నేను క్యాన్సిల్ చేయడం పైకి వస్తాను చెప్పాను ఫోన్లో అంత క్లారిటీ చెప్పలేదు కదా ఇదిగా కూర్చున్నప్పుడు అమ్మా మీకు అన్యాయం జరిగితే మా ద్వారా డిపార్ట్మెంట్ ద్వారా కానీ అన్యాయం జరిగితే నేను సరి చేస్తాను చెప్తాను అంతకన్నా ఏ కమిషన్ జరిగింది అంతే ఇంతకన్నా ఒక బెనిఫిషియరీ కమిషన్ అప్పు చేస్తే దాన్ని తప్పుగా భావిస్తుంది ఏ ఎంప్లాయీ కమిషన్ ఎలక్షన్ బిజీలో ఉన్నందున అప్పుడు చాలాసార్లు వచ్చి నన్ను కలవడం జరిగింది చాలాసార్లు కూడా కాల్ చేయడం జరిగింది నేను బిజీగా ఉండడం వల్ల ఫోన్లో లిఫ్ట్ చేయడం జరగలేదు ఎప్పుడన్నా ఫ్రీగా ఉన్నప్పుడు చేయమని చెప్పింది నిజమే కాకపోతే ఆ వ్యక్తి ఆఫీసు ముందుకు వచ్చి ధర్నా చేస్తాను నా సమస్యలు మీరే పరిష్కరించాలి కమిషనర్ గారు మీకే సంబంధం మిగతా సంబంధం లేదు అని నన్ను చాలా పౌరుషంతో మాట్లాడింది దాంతో నేను వెంటనే ఆమె దగ్గర నుంచి అప్లై తీసుకొని దాని మీద మన సిబ్బందిని ఇంటికి పోయి విజిట్ చేయడం జరిగింది అలా నేను కూడా విజిట్ చేసి అన్ని పరిశీలించాను యాక్చువల్గా నాకు కమిషనర్ పరిధి లేదు అలాగే రెవెన్యూ సంబంధం కాబట్టి ఆ ఇష్యూని నేను వెంటనే మన రెవెన్యూ సర్వేకి లెటర్ రాసి చెప్పడం జరిగింది అలానే ఆ తర్వాత ఎలక్షన్ పోయినప్పుడు సుమారుగా ఆ తర్వాత నేను ఎప్పుడు మాట్లాడడం కానీ కలవడం కానీ జరగలేదు అలాగే నాకు ఎప్పుడు ఫోన్లు చాలాసార్లు చేసినప్పుడు నేను విజయవాడ లిఫ్ట్ చేయలేదు ఇది కేవలం ఇది అబద్ధము కావాలని నాపై అసత్య ఆరోపణలు వాళ్ళు నా కూతురు లాంటిది అందువల్ల ఇది కేవలం అబద్ధమైన వల్ల ఇది పత్రాంతంగా ఇవ్వవలసి వచ్చింది నన్ను డే టైం ఛాన్సాలు వచ్చింది ప్రకారం కూడా తీసుకొచ్చింది మీరు బిజీ పట్టలేదని ఫోన్ లిఫ్ట్ చేయట్లేదని అన్నాను అప్పుడే గతంలో 8:30 అప్పుడు 3 సార్లు ఫోన్ చేస్తే నేను చేయలే అమ్మా నేను బిజీ ఉంటాను ఒకసారి అవసరం టైము అది 4 నెలల క్రితం జరిగిన ఇష్యూ ఇది ఈరోజు ఇష్యూ కాదు బిజీ ఉంటాను ఎప్పుడన్నా అవసరం అయితే నా 8 నెలలు 9 నెలలు చెయ్యి నేను లిఫ్ట్ చేస్తానని చెప్పుకున్నాను అంతకంటే నాకు బిడ్డలాంటిది నాకు అలాంటిది ఉద్దేశం లేదు ఆ విషయం కూడా ఆమె కూడా తెలుసు ఇప్పుడు ఆ విషయం ఆమెకి తెలుసు అందువల్ల ప్రతికారంగా ఇవ్వడం ప్రత్యేకించి ఏజ్ ప్రస్తావన కూడా వచ్చింది ఆమె గతంలో నా దగ్గర కొంచెం చెప్పింది నేను నెల్లూరు నుంచి వచ్చానండి నన్ను ఇది ఊరంతా పక్క నాకు నేను పిల్లలతో వచ్చాను నాకు ఎవరు నాకు సాయం చేయలేదు మీరే చేయాలని నన్ను గట్టిగా నేను ఆఫీస్ దండా చేశాను నాకు చాలా గట్టిగా అడిగింది అమ్మ నా వరకు నా లిమిట్ కమిషన్ లిమిట్ పొందుతూ ఉంటుంది పొద్దుగురు నాలుగు వచ్చాను ఇబ్బంది కట్టద్దని చాలా చెప్పడం జరిగింది దాన్ని కూడా 2 సార్లు పోతే నేను పిలిపించి నీ సమస్య నా లిమిట్లో నేను చేస్తానమ్మా నేను లిమిట్ చేయండి కాదని అంటే కమిషనర్ గారికే సంబంధం లేదు అక్కడ ఎవరు సంబంధం లేదని బ్లంట్గా నాకు ఆర్గ్యుమెంట్ చేసింది ఆఫీసు కూడా నువ్వు పొద్దుగురు ఆఫీస్కి వచ్చి నాకు ఇబ్బంది అమ్మ రావద్దని కూడా నేను చాలా చెప్పుకున్నాను నాకు ఇన్ని రోజుల తర్వాత ఇప్పుడు సడన్గా ఇప్పుడు నాకు తెలియని విషయం ఎందుకు నాకు నా సొంత బిడ్డ లాంటిది నాకు ఎలాంటి దుర్దేశం లేదని ఎలక్షన్ ముందు అప్పుడు నేను తర్వాత బిజీ కదా యాత్రికైనా అసలు ఏదో ఇప్పుడు ఎవరు ఎంపీ నాకు అది తెలియదు ఎందుకు చేస్తున్నారు అని అసలు నేను మా అమ్మ ఇప్పుడు చూసుకుని నా దగ్గర ఉంది వాళ్ళతో మాట్లాడడం తెలియదు కూడా అంటే ప్రస్తావించిన పేరు మొత్తం మీ మీద ప్రస్తావించింది అది ఇప్పుడు జనాలు కూడా ప్రస్తావన మీ మీద ఉంది ధనాలు ఆ విషయం నాకు కొత్త నాకు అది మీరు చెప్తేనే తెలిసింది నాకు ముందు కూడా తెలియలేదు అదే ఎలక్షన్ బిజీ కాబట్టి మా మాట అయినా కొంచెం తీయమంటారు నేనే కాదు పబ్లిక్ కాల్ చేసినప్పుడు నాకు చాలా మంది కౌన్సిలర్స్ కానీ పబ్లిక్ కానీ అది 9 10 కూడా చేస్తున్నారు వాళ్ళు పబ్లిక్ ఇష్యూస్ చాలా కాల్ చేస్తుంటారు ఎప్పుడు చేస్తుంటారు
నా ఫోన్ ఎప్పుడు ఖాళీ ఉండదు. ఎప్పుడైనా ఖాళీ ఉన్నప్పుడు చేయాలని చెప్తాను. అది టైం అనేది ఆ టైంలో ఎప్పుడు ఖాళీ ఉన్నా అడిగినప్పుడు ఆ టైం చెప్పుకుంటాను. 10 గంటల వరకు నేను బిజీగా ఉంటాను. అంటే మీ సందర్శకులు ఎక్కువ మాట మీరు చెప్తున్నారు సార్. సార్ అదే మేము ఆ క్వశ్చన్ అడిగినాక ఆమె పదే అదే మాట అది సార్ స్పెసిఫిక్ సార్ నాకు నేను నాకు ఎంతో మంది కాదు ఇబ్బంది బయట 10 గంటలకు 10 కాల్ చేస్తుంటారు సార్. నాకు ఇష్యూ ఇది ఎందుకంటే అడ్డాలు 3 గంటలు మనం చేస్తుంటారు కనీసం కాబట్టి కాల్స్ ఎక్కువ వస్తుంది. అది మీరు కూడా 9 గంటలు చేసిన వాళ్ళు నాకు 10 గంటలు 9 గంటలు చేసాను. అది కామన్ ఎక్కడ కనీసం 9 గంటలు చేశాక 10 గంటలు కామన్. అది కాదు సార్, ఇబ్బంది ఉంది కాబట్టి అది మీతో ఇబ్బంది పడింది కాబట్టి ఆమె స్పెసిఫిక్ గా మీతో రిలీజ్ చేసింది. లేదు అసలు నా దగ్గర కలిసింది కూడా లేదు. ఈ మధ్యకాలం కలిసి కూడా మాట్లాడుకోలేదు. ఆ విషయం నేనే సరిగా జెండా పరిస్థితి సరిగా రాశాను సార్. అయితే సమస్య క్లియర్ అయింది సార్ ఇప్పటికి. అంటే సరిగా దగ్గర 2 జాగ్రత్త చేయడం